పరమేష్. తాండ్ర పాపారాయుడు పౌరుషం, వీర మరణం పొందిన వీర వనితలు ఎటు చూసినా చారిత్రక ఆనవాళ్లే. ఒకప్పటి రాజరిక పాలనకి, ఇప్పటి ప్రజాస్వామ్యానికి ఈ నియోజకవర్గమే నిదర్శనం. అదే బొబ్బిలి. ఎన్టీవీ పోల్యాత్రలో భాగంగా మనం బొబ్బిలి నియోజకవర్గం వచ్చాం. ఈ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజలేమనుకుంటున్నారు, స్వయంగా వారి మాటలోనే తెలుసుకుందాం పదండి. ప్రస్తుతం మనం బొబ్బిలి టౌన్ వచ్చాం. ఇక్కడ జూట్ మిల్ రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఏంటో కనుక్కుందాం. సార్ పేరేంటి సార్? అప్పారావు. అప్పారావు గారు, ఏంటి అసలు ఈ జూట్ మిల్ కోసం ఏంటి? 4 సంవత్సరాలు అయింది మూతపడిపోయింది. జూట్ మిల్ 5 సంవత్సరాల దగ్గర అయిపోతుందండి. 5 సంవత్సరాల దగ్గర అయిపోతుంది. పని పాటలు లేవు. అందరూ వలసలంటే నానా ఇబ్బందులు పడిపోయి, నానా వేతనలు పడిపోయి ఈ బొబ్బిలి మండలంలో ఎవరు లేరు. జూట్ మిల్లులో పనిచేసిన వాళ్ళు 3000 మందికి సుమారు ఒక 1500 మంది బయట ఊర్లంటే వెళ్ళిపోయి పనులు చేస్తారు. ఈ ప్రాంతంలో గోగు పంట పండుతుంది ఈ ప్రాంతం అంతా. అందుకని చెప్పేసి ఈ ప్రాంతంలో జూట్ మిల్లు అనేవి రావడానికి ప్రధానమైన కారణం. ఈరోజు జూట్ మిల్లు ఒకటి హుగ్లీ జూట్ మిల్, ఇక్కడ శ్రీ లక్ష్మీ శ్రీనివాస జూట్ మిల్లు ఉంది, జ్యోతి జూట్ మిల్లు ఉంది, నవ్య జూట్ మిల్లు కూడా 3 జూట్ మిల్లు రన్ అవుతున్నాయి ఇక్కడ. అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలు ఏవైతే ఈరోజు ప్లాస్టిక్ సంచులు 90% వరకు కూడా ఫుడ్ గైడ్స్ కింద వాడుకోవచ్చని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు తెచ్చాయో అప్పటి నుంచి ఈ గోను సంచుల మిల్లు అని కూడా మూతపడ్డాయి. ఎందుకని ఈరోజు ప్లాస్టిక్ సంచి కొనుక్కుంటే 16 రూపాయలకు వస్తుంది, అదే గోను సంచి కొనాలంటే 56 రూపాయలు అవుతుంది. అందుకని చెప్పి ఈరోజు ప్లాస్టిక్ గోనుకి డిమాండ్ పెరిగింది. గోను సంచి మిల్లు, సాంప్రదాయమైన పరిశ్రమ మిల్లు ఈరోజు మూతపడ్డాయి. మరి నాయకులు ఎవరు పట్టించుకోలేదు దీని గురించి? మేము ఈ మూసివేసిన మిల్లులేమో తెరిపించాలని గత 4 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు. ఈ జిల్లాకి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మేము 3 సార్లు మెమోరాండం ఇచ్చాం. అలాగే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అశోక్ గజపతి గారు బొబ్బులు వచ్చినప్పుడు 2 సార్లు కలిసాం. వాళ్ళు హామీ అయితే ఇచ్చారు తప్ప ఇంతవరకు దానికోసం సీరియస్గా ఈ మిల్లులు వాళ్ళ జిల్లాలో తెరిపించాలనేటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. మాకు రావాల్సిన గ్రాడ్యుయేట్లు ఉన్నాయి. కొంతమంది రిటైర్ అయిపోయిన వాళ్ళకి గ్రాడ్యుయేట్లు, పిఎఫ్లో ఆడు బకాయిగా ఉంచాడు. ఇప్పుడు పెన్షన్ ఏదో వస్తుందంటే అది కూడా రాకుండా వీడు పిఎఫ్ కడితే కదా పెన్షన్ వచ్చేది. ఆ మేనేజ్మెంట్ అలా వచ్చిందండి. దాని గురించి ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు. ప్రస్తుతం నేను మెట్టవలస ప్రాంతానికి వచ్చాను. సాయంత్రం అవగానే అందరు ఇక్కడ చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. నేను కూడా వాళ్ళతో ముచ్చట్లు చెప్పుకుంటాను. మరి హాయ్ అండి, బాగున్నారా? పేరు? మాధవరావు. ఏం చేస్తుంటారండి? సర్పంచ్ ప్రస్తుత గ్రామంకి. అవునా? ఎలా ఉంటుంది గ్రామం? బాగుందా? పర్వాలేదు. ఏంటి సమస్యలు ఏమున్నాయి? బోల్డ్ సమస్యలు ఉన్నాయి. బోలెడా? మాతో చెప్తారా, మరి పంచుకుంటారా మాతో? ఈ గ్రామంలో భూములు 1100 ఎకరాలు ఇవ్వడం జరిగింది గ్రోత్ సెంటర్కి. మరి కొద్ది ఇండస్ట్రీలు కూడా రావడం జరిగాయి. పూర్తిగా కాకపోయినా కొన్ని ఇండస్ట్రీలు రావడం జరిగాయి. మా ఇండస్ట్రీల్లో మాకైతే ప్రాధాన్యత ఇవ్వటం లేదు. మరి ఇక్కడ నాయకులు ఎవరైనా మీ సమస్యకు దృష్టి పెట్టారా? ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఆల్రెడీ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాం. పారిశ్రామికవేత్తలందరినీ కూర్చోబెట్టి ఒకసారి అందరినీ పిలిపించి మాకున్న సమస్యను మీరు చెప్పండి సార్ అని చెప్పాం. మరి అందరితో చెప్తున్నానని చెప్పారు తప్ప కానీ పూర్తిగా దాన్ని విజయం చేయలేకపోతున్నారు. మరి ఇక్కడ వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు అంటున్నారు కదండి, మరి ఎక్కడ వాళ్ళు పని చేస్తున్నారు? ఫ్యాక్టరీల్లో. ఒడిశా నుండి తీసుకొస్తాను. ఒడిశా నుంచి తీసుకురావడమే. ఇక్కడ స్థాయి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా? ఇక్కడ స్థాయి ఉన్న వాళ్ళు ఉన్నా ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళతో అయితే లోకల్ వాళ్ళతో సమస్యలు ఉంటాయని ఎక్కువసేపు ఇచ్చేయరని వాళ్ళైతే వీళ్ళు చెప్పు చేతల్లో ఉంటారని నచ్చినట్టుగా చేయించుకోవచ్చు అనే ఉద్దేశంతో వరుస వాళ్ళు తీసుకొచ్చి చేయించుకుంటారు. అది మూతపడ్డాయి కదా కొన్ని ఫ్యాక్టరీలు. ఇక్కడ వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టి లోన్లు తీసుకుని క్లోజ్ చేస్తారు అంతే. మిగతా ఫెర్రోఎల్ఎస్ కొంచెం రన్ అవుతాయి. మరి ఇక్కడ విద్యార్థులు ఎక్కడికి వెళ్ళి పని చేస్తున్నారు? ఇక్కడ విద్యార్థులు, ఇక్కడ నిరుద్యోగులు అంటే ఎక్కడ కూలి పనులు బయట ఎక్కడికి వెళ్ళిపోతాను. వీళ్ళు కూడా బయట జిల్లాలకు వెళ్ళిపోయి చేసుకుంటాను. మరి షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి ఏంటి? ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ అంటే చెరుకు తోలే వాళ్ళు అంటే ఎక్కువ మంది రైతులు ఉన్నారు, కానీ వాళ్ళు సరిగ్గా బిల్లులు ఇవ్వటం లేదని ప్రాబ్లం ఉంది. మీ ఊర్లో ఎంతమంది ఉంటారండి చెరుకు రైతులు?
చెరుకు రైతులు ఎక్కువ లేరమ్మా, కనీసం ఒక 25 మంది 20 మంది ఉంటారు. అదే అమ్మా, ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ? సమస్య అంటే మాకు ఈ ఫ్యాక్టరీ నుంచి చాలా ఇబ్బంది అమ్మా. మాకు తెల్లవారుజాము ఇంట్లోకి వెళ్ళేసరికి ఏ మాత్రం ఎత్తున డస్ట్ ఉంటుంది, పొల్యూషన్ చాలా ఇబ్బంది ఫ్యాక్టరీ వల్ల మాకు. అయితే మా పిల్లలకి ఉపాధి అవకాశాలు లేవు. ఎక్కడి నుండి ఛత్తీస్గఢ్ నుండి, ఒరిస్సా నుండి, రాయగఢ్ ఆ నారుల నుండి తక్కువగా వస్తారని వాళ్ళు తీసుకొచ్చి లేబర్ పెట్టిస్తారు. హాయ్, ఏం చేస్తుంటారు? నాది డిఎడ్ కంప్లీటెడ్. పేరేంటి? రమాదేవి. ఎక్కడైంది డిఎడ్? ప్రకాశం డిస్ట్రిక్ట్. ప్రకాశం డిస్ట్రిక్ట్. ఇక్కడ లేవా కాలేజెస్? నాకు అక్కడ సీట్ వచ్చింది. అక్కడ సీట్ వచ్చింది, అక్కడ చదువుకున్నా. ఏంటి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏముంటాయి మీ ప్లేస్? మేజర్ ప్రాబ్లం ఏంటంటే మా విలేజ్కి వచ్చి ఫ్యాక్టరీస్, ఫస్ట్ సార్ చెప్పినట్టు ఫ్యాక్టరీస్, వీళ్ళందరూ ఫ్యాక్టరీ వల్ల ఒక పొల్యూషన్ అనుకుంటున్నారు. దానివల్ల ఎన్ని రోగాలు వస్తున్నాయని ఎవరికి తెలియట్లేదు. అంటే ప్రతి ఇంట్లో మేజర్ ప్రాబ్లం ఏదో ఒకటి ఉంటుంది, అంటే ఎవరు అంతగా అవగాహన చేసుకోవట్లేదు అనమాట. మనకు ఒక్కరికి ఆ ప్రాబ్లం ఉందేమో అనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చర్మ వ్యాధులు బాగా ఉన్నాయి ఊర్లో. మరి దీనికి నెక్స్ట్ స్టెప్ సొల్యూషన్ అలాంటిది ఏం లేదా? ఇంకా ఇంతకు ముందు రచ్చబండ కార్యక్రమం పెట్టారు కదా, అప్పుడు మినిస్టర్ గారితో మాట్లాడేటప్పుడు కూడా ఇదే పాయింట్ లో నేను మాట్లాడాను. ఓకే, పొల్యూషన్ గురించి సొల్యూషన్ చూస్తున్నాం అంటున్నారు కానీ ఏది ఏం కనిపించలేదు. మళ్ళీ సెకండ్ టైం ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేసావా మంత్రి గారితో? లేదు, తర్వాత నాకు ఆ ఛాన్స్ రాలేదు. జాబ్స్ కూడా ప్రాబ్లమే కదా. సార్ చెప్పారు ఇక్కడ చేసే వాళ్ళకి కూల్ బండ్లకి వెళ్ళడం తప్ప చదువుకునే వాళ్ళకి ఆపర్చునిటీ లేవు. ఎంబీఏ చేసిన అభ్యర్థికి 7,000 6,000 ఏం సరిపోద్ది? తన లెవెల్ ఎంత 35-40 లెవెల్లో ఉంటుంది. వాళ్ళకి 5,000కి 6,000కి ఇల్లు వదలడం ఇష్టం లేక, తల్లిదండ్రులను వదిలి ఇష్టం లేక చేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సార్, మీ పేరేంటి? తిరుపతి అండి. ఏం చేస్తుంటారు? మేము కూరగాయలు పండించామండి. ఆ పండించిన వీటిలోనూ మాకు రైతుకి మోటార్లు ప్రతి 80 ఇల్లు కూరగాయలకి మోటార్లు ఉన్నాయండి, కిరసనాయిల్. ఆ ఆయిల్ తీసేయడము మాకు ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్తోనే పనిచేస్తాం కాదండి. ఆ మోటార్లు మూల దోసాము. అదేంటి మీకు ఇస్తుంది కదా ప్రభుత్వం ఫ్యూయల్ అంతా? ఇవ్వలేదమ్మా. ఇవ్వలేదా? ఎంతకాలం నుంచి తీస్తారు? సంవత్సరం అయిపోతుంది. సంవత్సరం నుంచి తీస్తారు. మరి మీరు అడిగారా ఎప్పుడైనా? మొన్న అప్లికేషన్ పెట్టామమ్మా. అప్లికేషన్ పెడితే మొన్నేమో వచ్చి మాకని ఒక పారాలో నింపేసి ఇమ్మన్నారు, ఇచ్చామమ్మా. మీ దగ్గర ఏమేమి కాయగూరలు పండుతాయి? టమాటా, చిక్కుడు, బెండ, వంగ, మిరప, బీర, కాకర, మొత్తం అన్ని కాయగూరలు పండుతాయి. మరి ఎలా ఉంది ఈసారి? ఎలా ఉంది పంట? పర్వాలేదు, బాధపడుతున్నాం కానీ మరి నీరు తక్కువ మాకు, టయానికి నూతులు, కరెంట్ మోటార్లు లేవు, కిరసనాయిల్ మోటార్లు. అది మాకు అలాగైనా హెల్ప్ చేయమని. అలాగే డీజిల్ ఇంజిన్లు ఇచ్చినా పర్లేదు, గవర్నమెంట్ డీజిల్ పెట్టి తోడుకుంటాం. మాకు ముందు కిరసనాయిల్ ఇంజిన్లు ఇచ్చారు, ఆ ఇంజిన్తో తోడితే ఇదైతే పనికి రాకుండా కిరసనాయిల్ తీసారు. అది కావాలని మేము కోరుతున్నాం. నాకు అలా డీజిల్ ఇంజిన్లు ఇచ్చినా మంచిదే, మాకు ఇబ్బంది లేకుండా. ప్రస్తుతం మనం ఆర్టీసీ బొబ్బిలి బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాం. వీటితో మాట్లాడదాం. సార్, పేరేంటి? వెంకటనాయుడు. ఏం చేస్తుంటారండి? వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్. మీ నా పేరు రెడ్డి రామకృష్ణమ్మ. నేను కాంట్రాక్టర్ని. కాంట్రాక్టర్? దేనికి కాంట్రాక్టర్ సార్? రోడ్ సైడ్. రోడ్స్ డెవలప్మెంట్ విస్తారణ జరిగిందా బొబ్బిల్లో? ఏం జరిగిందమ్మా, ఇది నా 3 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. కనీసం 3 కిలోమీటర్లకి 3 సంవత్సరాలు పట్టింది, ఇంకా ఆఫ్ ఉంది. మరీ అధ్వానంగా ఉంది. అసలు సిటీలో ఎలాంటి పరిస్థితి ఉందంటే అందులో గవర్నమెంట్ ఎందుకు ఇలా తయారైందో నాకేం అర్థం కావట్లేదు. మరి ఘోరంగా విస్తరణ పనులు మాత్రం మరి ఘోరాతి ఘోరంగా ఉంది. ఎలాంటి అభివృద్ధి? వాళ్ళు ఎంతసేపు అధికారాలే పంచుకోవటానికే చూస్తున్నారు తప్పించి ప్రజల ఉద్దేశం ఇక్కడ నాయకత్వానికి లేదు, అక్కడ గవర్నమెంట్కి లేదు. ఎలా ఉంది ఇక్కడ డెవలప్మెంట్? ఎలా ఉంది బొబ్బిల్లో? తక్కువ ఉంది మేడం, బాగా తక్కువ ఉంది. అదేంటి మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, డెవలప్మెంట్ లేదు ఉన్నారు, అక్కడ ఇక్కడ ఉన్నారు కదా. అంటే ఇక్కడ డెవలప్మెంట్ ఊరికి మంత్రే కదా. ఊరికి మంత్రి అయినా ఊర్లో మన చదువు తక్కువ. రోడ్లు విస్తరణ కావాలండి, జాతీయ రహదారులు. ఓకే, ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. విస్తరణ లేకపోతే రోజు రోజుకి కూడా వాహనాలు పెరిగిపోతాయి. ఇంకా ఏంటి ప్రాబ్లమ్స్ అంటే రోడ్డు విస్తరణతో పాటు ఇంకా బొబ్బిలి ప్రాంతానికి ఏ సమస్యలు లేవా? బొబ్బిలి ప్రాంతానికి బాగా సంబంధించి మోటార్ వెహికల్స్ కి సంబంధించిన ట్యాక్స్ రిలాక్సేషన్ ఉంది కదా, అది ఇంకా అమల్లోకి రాలేదని చెప్తున్నారు. దాని విషయమే అదే అమలు అయితే బాగుంటుంది, అందరికి ఉపయోగకరంగా ఉంటుంది అనేది మా ఉద్దేశం. ఆ ట్యాక్స్ ఏమైంది అనేది ప్రభుత్వం ప్రకటించిన ఇక్కడ అధికారులు అయితే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ ఉంది కదా, అదేమైంది? షుగర్ ఫ్యాక్టరీలో ఈ రోజుకి దాదాపుగా చెరుకు రైతులవి
14,85,00,000 బకాయిలు ఉన్నాయి. ఈరోజు స్థానికంగా ఓ మంత్రి ఉన్నాడు. మంత్రి ఉండి కూడా రైతుల సమస్యలు కనీసం ఎంత కూడా కొన్ని కోట్లైనా కూడా తీర్చుకోలేని రైతు సమస్యలు తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నారు. చెరుకు రైతులు అన్ని సమస్యల్లో ఉన్నారు. నెక్స్ట్ ఇంకో సమస్య తీసుకుంటే గ్రోత్ సెంటర్. ఇక్కడ ఈ బొబ్బిలి నియోజకవర్గ ప్రాంతంలో అనేక ఇంజనీరింగ్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కోకొల్లు ఉన్నాయి. ఇక్కడ దానికి అనుకూలంగా గ్రోత్ సెంటర్ కూడా ఉంది. గ్రోత్ సెంటర్లో దానికి అనుకూలంగా ఒక సెజ్ ఉంది. స్థానికంగా మంత్రి ఉన్నాడు. ఆయన కొత్త పరిశ్రమలో కూడా ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటా కదా. పరిశ్రమలు తీసుకురాలేకపోలేదు. కానీ ఇక్కడున్న పరిశ్రమలు కూడా ఎత్తేసే పరిస్థితి ఉంది. అది కాకుండా ఇంకో త్రాగునీటి సమస్యను తీసుకుంటే దాదాపుగా బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్న 80% పల్లెలకు మంచి త్రాగునీటి వసతి లేదు. ఇటుపక్క అలజం గ్రామం తీసుకోండి, ఇటుపక్క కొన్ని గిరిజన గ్రామాలు తీసుకోండి, దేనికి కూడా కనీసం మంచి త్రాగునీటి వసతి లేక ఈ రోజు డయేరియా బారిన చాలా రోగాల బారిన పడుతున్నారు. ఏం చదువుతున్నారండి? నేను డిగ్రీ కంప్లీట్ అయింది. మరి జాబ్స్ కి ట్రై చేస్తున్నారా? లేదండి, పవన్ కళ్యాణ్ గెలిచిన వరకు జాబ్ ట్రై చేయనండి. అంటే గవర్నమెంట్ ఆపర్చునిటీస్ గురించా? లేదండి, పవన్ కళ్యాణ్ గెలవడమే మా లక్ష్యం. ఆయన గెలిచేంత వరకు ఏ జాబ్ కూడా పెట్టుకోలేదండి. ఆయన గెలవడమే మా లక్ష్యం. ఆయన గెలిచిన తర్వాత ఏదైనా. పెదబోగులో సమస్య, బోధకాల సమస్య ఉంది. అది పవన్ కళ్యాణ్ ఎత్తి చూపిస్తే కానీ గవర్నమెంట్ కి ఇంతవరకు కనువిప్పు కలగలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి మన పెదబోగుల సమస్యను లేవనెత్తితే ఈ సమస్యలన్నీ ఇప్పుడు ఆ సెంట్రల్ తెలుగుదేశం గవర్నమెంట్ కనువిప్పు కలిగింది. పవన్ కళ్యాణ్ ఈ ఒక్క ఉదాహరణ చాలు. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం జరుగుతుందని. ఇక్కడ ట్రావెల్ చేయడానికి బస్సులు లేవు. ఉన్నాయి కానీ ఒక్క బస్సు ఉంది. దానికి వేలాడుతుంది. ఎవరు పడిపోతున్నారో తెలియదు, ఎవరు ఉంటున్నారో తెలియదు. అలానే ఇంకా స్కాలర్షిప్ల విషయంకి వస్తే ఒక సిమ్ అక్కడ అయితే శాంక్షన్ అవుతుంది, కానీ అమౌంట్ రావట్లేదు ఏటీఎంలకి. అదే స్టూడెంట్స్ అందరికి స్టైఫండ్స్ పడుతున్నాయి కదా. ప్రైవేట్ కాలేజీలో అయితే పట్టించుకుంటారు. గవర్నమెంట్ అంటే ఎవరికి చెప్పుకుంటారు చెప్పండి? ప్రైవేట్ కాలేజ్ అంటే వాళ్ళకి మేము ఫీజులు కడుతున్నాం కాబట్టి గట్టిగా అడగగలం, వాళ్ళు పట్టించుకుంటారు. గవర్నమెంట్ కాలేజ్ అంటే ఎవరు అడుగుతారు? ఎవరిని అడుగుతారు వాళ్ళు చెప్పండి? చూసాం కదా, ఒక పక్క జూట్ మిల్ సమస్యలు కానివ్వచ్చు, అటు షుగర్ ఫ్యాక్టరీ, చెరుకు రైతుల సమస్యలు కానివ్వచ్చు, విద్యార్థులకు బస్ సదుపాయం లేక కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ప్రస్తుత బొబ్బిలి నియోజకవర్గ పరిస్థితి. పోల్ యాత్రలో మరో నియోజకవర్గంలో మళ్ళీ కలుద్దాం.